ఒక వ్యక్తి దిశమలను చూడటం అది ఎంత శాపగ్రస్తమో దేవుని వాక్యం చెప్తుంది. తండ్రి అక్కడ గుడారంలో దిగంబరిగా ఉన్నాడు. మొట్టమొదట ఎవరు చూశారో తెలుసా? హాము అనే తన రెండవ కొడుకు చూశాడు. ఇప్పుడు తండ్రి దిగంబరండే. తండ్రి దిగంబరి అని తెలిసినప్పుడు ఏం చేయాలి? నాన్న మధ్యవశుడే ఇట్లా ఒంటి మీద బట్ట లేకుండా పడిపోయి ఉన్నాడు, ఈ దిగంబరత్వాన్ని కప్పేద్దాం అని కప్పేస్తే పోయేదిగా. కప్పల. తండ్రి దిశమలో చూడటమే పాపం అయితే పరాయి వాళ్ళ దిశమల, పరాయి వాళ్ళ దిగంబరత్వం, పరాయి వాళ్ళ మానాన్ని చూడటం ఎంత శాపగ్రస్తమైనదో బైబిల్లో నుంచి ఒక ఆధారం చూపిస్తాను. ఈరోజు అనేక మంది యువత ఫోర్నోగ్రఫీకి బానిసలే. సెల్ ఫోన్లో న్యూడ్ ఫొటోస్ చూసి, ఫోర్నోగ్రఫీ వీడియోస్ చూసి ఆ తల్లి ఎవరో తెలియదు, ఆ చెల్లి ఎవరో తెలియదు, ఆ తల్లి బ్రతుకు తెరువు నిమిత్తం ఆ పరిస్థితికి దిగజారి ఆ వీడియోలు యూట్యూబ్లో అప్లోడ్ చేస్తే ఆ తల్లుల దిగంబరత్వాన్ని చూసి, ఆ తల్లుల దిశమలను చూసి, ఆ తల్లుల మానాన్ని చూసి కాముకత్వాన్ని రేపుకునే యవ్వనస్తులు కొంతమంది ఉన్నారు. అయలారా, తండ్రి దిశమలు చూడటమే ఇంత శాపమైతే పరాయి స్త్రీ దిశమలను చూడటం అది ఎంత శాపమో ఆలోచించండి. పిల్లలు శాపగ్రస్తులు అవటానికి, పిల్లలు శపితమైన వారు అవటానికి ఇది కారణమవుతున్నట్లుగా దేవుని వాక్యంలో రాయబడింది. పరాయి వాడి దిశమలను చూడటం, పరాయి పురుషుని, పరాయి స్త్రీ దిశమలో చూడటం అది ఎంత శాపగ్రస్తమో నోవాహు దగ్గర మనం చూస్తా ఉన్నాం. యవన బిడ్డలారా, మీలో ఎవరైనా ఫోర్నోగ్రఫీ అప్పుడప్పుడు చూసి అలవాటు ఉన్న వాళ్ళు ఉన్నారేమో. పరాయి వాని దిశమలో చూడటం అది ఎంత శాపగ్రస్తమో హబక్కూకు గ్రంథం చూడండి. తన పొరుగు వాని మానమును చూడవలెనని ఎవడైనా ప్రయత్నం చేస్తే ఘోరమైన ఉగ్రత వాని మీదకు దిగుతుందట. తమిళారా, వింటున్నారా? పరాయి స్త్రీ మానాన్ని చూడాలని, పరాయి స్త్రీ దిగంబరత్వాన్ని చూడాలని, ఎదుటి వాళ్ళ నేకెడ్నెస్ చూడాలని ఒకడు ప్రయత్నం చేస్తే ఘోరమైన ఉగ్రత వాని మీదకి దిగొచ్చి వాని బ్రతుకు అవమానానికి అప్పగించబడుతుందట. ఘనత కనుమరుగైపోయి వాని తల మీద అవమానం కొమ్మరించబడుతున్నట్లుగా దేవుని యొక్క వాక్యంలో రాయబడి ఉంది. ఎవరి బిడ్డలారా, ఒకవేళ ఇంతకాలం తెలుసో తెలియకో సెల్ ఫోన్లో న్యూడ్ ఫొటోస్ చూసి అపవిత్రతను రేకెత్తించుకున్నట్లుగా నీ జ్ఞాపకం ఉంటే ఆ పనికి మాలిన స్వభావానికి ఈరోజు వాక్యం వింటుండగా సమాధి పలుకుదువుగాక.